హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాము. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడుకోడలు పార్ట్ 12 తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. అలాగే వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విక్రమ్, ఎలా ఉంది బేట? తను ఎలా ఉంది? నీకు నచ్చిందా? ఏం మాట్లాడింది? నాకైతే నచ్చిందమ్మా. తను ఏమంటోంది? తనకి నచ్చినట్టే ఉంటుందా? నాకైతే అలాగే అనిపిస్తోంది. తనకు కూడా నేను నచ్చినట్టే అనిపిస్తోంది. కొంచెం చొరవ తీసుకోరా. మరీ అంత రిజర్వ్డ్గా ఉండకు. అమాయకుల్లాగా కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వు. అలా ఉంటే తనకి తొందరగా నచ్చుతావేమో. అలాగే అమ్మా. హాయ్ సూర్య. మీరు రండి అల్లుడు, కూర్చోండి. మరీ అంత రెస్పెక్ట్ ఇవ్వకండి ఆంటీ. బావని ఎలా పిలుస్తారో నన్ను అలాగే పిలవండి. వినయ్ని ఎలా పిలుస్తారో అలాగే పిలవమంటున్నాడు. ఓహో, విన్నుని బావ అంటున్నాడా? అంటే మీకు ఇదివరకే తెలుసా అల్లుడు వీళ్ళ గురించి? తెలుసా ఆంటీ? అత్తమ్మ తెలుసు అత్తమ్మ. మా అక్క బావ గురించి నాకు ఇంతకు ముందు తెలుసు. కానీ మీరే మా అక్క అత్తగారని తెలీదు. వినయ్ బావ వాళ్ళ ఇల్లు ఇదని తెలీదు. బావకి అక్కే పరిచయం చేసింది నన్ను. వాళ్ళ గురించి విడిచిపెట్టు. నీకు విద్య ఎప్పటి నుంచి తెలుసు? కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి తెలుసా ఆంటీ. అత్తమ్మ విద్య పడుకుందా? పడుకుందా ఆంటీ. ఇంతకీ ఇతనెవరు? వాడు నా చిన్న కొడుకు విక్రమ్. ఓ, నీకు మేనమామ కొడుకుని. నువ్వు నా మేనత్త కొడుకువి. నీకు నేను బావనవుతాను. మేనమామ కొడుకా? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మీ పేరు విక్రమా? అవును. మీరు మా అక్కని చూడ్డానికి పెళ్లి చూపులకి నేనే. అంటే ఇప్పుడు మేనమామ మీరు అనాథ? అవును. చిన్నప్పుడే మా మమ్మీ డాడీ చనిపోయారు. ఈ సావిత్రి అమ్మ వాళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. విన్ను నా బెస్ట్ ఫ్రెండ్. వినయ్ వాళ్ళ మేనత్త నన్ను దత్తత తీసుకున్నారు. అమ్మో, మైండ్ అంతా హీట్ ఎక్కిపోతుంది. అసలు నాకేం అర్థమైతలేదు. ఈ రిలేషన్షిప్స్ అయితే అస్సలకే అర్థం కాదు. ఐ మీన్ ఈ రిలేషన్స్ ఏంటో. నువ్వు వినయ్ని బావా అని ఎలా పిలుస్తావో విక్రమ్ని కూడా అలాగే పిలవాలి. అలాగే అత్తయ్య. బావా యూఎస్ నుంచి వచ్చారు కదా? అవును. మా మమ్మీకి మీరంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు మీతో ఫోన్ చేసి మాట్లాడుతుంది కదా. ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఆ విషయాలన్నీ పక్కన పెట్టాలడు. ఏమంటోంది నా కూతురు? కొంచెం యాక్టివ్గా అయిందా? అయింది అత్తయ్య. డాక్టర్ కూడా వెళ్ళిపోయాడు కదా. షీఈ్ ఆల్ రైట్ నౌ. సూర్య, నా చెల్లెలంటే నాకు ప్రాణం. ఇంట్లో అందరికీ ప్రాణం తనంటే. తనని మీరు పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకొని చూసుకుంటాము. అర్థమైంది అనుకుంటాను అల్లుడు గారు. అర్థమైంది అత్త. మీకు విద్య అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి నా కోసం ప్రాణాలను విడిచిపెట్టడానికి కూడా రెడీ అయింది. విద్య ప్రేమ ఏంటో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇంకా నేను తనని ఎలా చూసుకుంటానంటే మాటలు చెప్పలేను. వికీ, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. కొంచెం హెడేక్గా ఉంది. నేను ఒక న్యాప్ తీసుకొని వస్తాను. సరే అమ్మా, వెళ్ళి పడుకో. ఇక్కడ ఇంట్లో ఎవరెవరుంటారు? అవును, ఇల్లంతా సైలెంట్గా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరు. నీకు తెలుసా, నిన్న మధు ఇక్కడికి వచ్చింది. మధు మా అక్క. అక్క ఇక్కడికి ఎందుకు వచ్చింది? అదో పెద్ద స్టోరీ. చూసావుగా మీ అత్తమ్మని. నువ్వు మీ అక్క గురించి మీ మమ్మీ డాడీ గురించి మాట్లాడుతూ ఉంటే ఎలా దాటేస్తుంది? అవును, ఎందుకలా? నీకే అర్థమవుతుందిలే ముందు ముందు. నీకు ప్రియా తెలుసా? తెలుసు. ప్రియా అక్క మా అక్కకి బెస్ట్ ఫ్రెండ్. ప్రియాని కోడల్లా చేసుకోవాలనుకుంది సావిత్రమ్మ. అంటే అర్థం కాలేదు. వినయ్కి ప్రియాతో పెళ్లి చేయాలనుకుంది. అవునా? కానీ వినయ్కి మీ అక్క అంటే ఇష్టం కదా. ప్రియాని చేసుకోనని చెప్పేశాడు. ఒప్పుకోకపోయేసరికి
ఏకంగా ఇంటికి తీసుకొని వచ్చేసాడు నిన్న. అవునా? ఇప్పుడు అక్క ఇంట్లో ఉందా? నిన్నైతే ఇక్కడే ఉండే. ప్రొద్దున మేము వెళ్లే ముందు కూడా ఇక్కడే ఉండే. సైలెంట్గా అనిపిస్తోంది ఇల్లు. ఆఫీస్కి తీసుకెళ్లాడా ఏంటి? నేను ఇప్పుడే వచ్చాను. ప్రియాని ఎలాగైనా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటోంది మీ అత్తయ్య. సో ప్రియాని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మరి ప్రియాకకి మీరంటే ఇష్టమేనా? ఏమో, కొంచెం టైం అడిగింది. మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది మమ్మీ. మీరు చాలా మంచివారు. నాకు తెలుసు. ప్రియాకకి నేను చెప్తాను మీ గురించి. ప్రియాక లైఫ్ చాలా బాగుంటుంది. నా గురించి నీకు ఇంత బాగా తెలుసా? అవును, మా అమ్మ అక్క కోసం సెలెక్ట్ చేసింది కదా. పర్ఫెక్ట్ అన్నట్టు మీరు. విక్రమ్ బాబు, సావిత్రమ్మ. అమ్మ పడుకుంది, డిస్టర్బ్ చేయకు. బాబు మీరు పెళ్లికి పోయిండ్రా? మేము ఏ పెళ్ళికి వెళ్ళలేదు, పెళ్లి చూపులకు వెళ్ళాం. పెళ్లి చూపులా? మీ పెళ్లి చూపులు కాదు బాబు. మీరు పెళ్లి చూపులకు పోయిండ్రని నాకు తెలుసు. మరి మన వినయ్ బాబు పెళ్లి కదా. ఏంటి, విన్నుగడి పెళ్ళా? ఎవరు చెప్పారు నీకు? అయ్యో, ఇంట్లో అందరు అటే పోయిండ్రు బాబు. వినయ్ బాబు పెళ్లి గుళ్ళో పెళ్లి చేస్తారట, అట్లనే రిజిస్టర్ ఆఫీస్లా. ఏం చేస్తున్నారు అసలు? నా ఫ్రెండ్ గారి పెళ్ళి నాకు తెలియకుండా చేస్తారా? ఈరోజు మా అక్క పెళ్ళా? ఈ బాబాయ్ అయితే ఇంకా ఘోరం. ఇంట్లోనే ఉన్నాడు కానీ తెలియదు. మొత్తం విద్యమ్మకు సేవలు చేసుకుంటూనే ఉంటాడు, బయటకే వెళ్తలేడు. దిస్ ఇస్ టూ మచ్. నేను లేకుండా వినుగడి పెళ్ళి ఎలా చేస్తారు? దిస్ ఇస్ త్రీ మచ్ బావా. నేను లేకుండా మా అక్క పెళ్ళి ఎలా జరుగుతుంది? సుగుణ, నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో నిజమే బాబు, నేను కూడా పోతా అంటే ఇంట్లో ఎవరు లేరని నన్ను ఈడనే ఉండమన్నారు. నాకు అటే పానం కొట్టుకుంటుంది. పొద్దున్న లేవంగానే పోయిండ్రు. అమ్మని కూడా నేను చక్కగా చూడలేను, కోడలమ్మని. మా అంగమ్మ నేను ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని చూసుకుంటూ కూర్చున్నాం. నాకు తెలియకుండా పెళ్లి కూతుర్ని తీసుకొని మంగమ్మ జంపు. అత్త, చెప్తానుండు నీ సంగతి. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. ఎవరెవరు వెళ్ళారు? అసలు ఎక్కడికి వెళ్ళారు? పెద్దయ్య గారు, వినయ్ బాబు, కోడలమ్మ, మంగమ్మ, ఇంకా ఆ కోడలమ్మ వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తున్నారట. అంటే మా మమ్మీ డాడీ. కృష్ణ మందిర్లో అన్నారు. ఇక్కడ కృష్ణ మందిర్ ఎక్కడుంది? నాకు తెలుసు బావా. వెళ్దామా? సుగుణ, విద్యను చూసుకుంటావా? నేను ఓకే గాని నువ్వు వెళ్తే మరి అమ్మ ఏమంటుందో? ఏంటి బావా నువ్వు? అక్క పెళ్ళికి నేను వెళ్ళొద్దా? నేను చూసుకుంటా పో బాబు, కానీ తొందర రండి. విక్రమ్ బాబు ఏమో గాని, ఓ అల్లుడు బాబు మీరైతే తొందర రండి. మళ్ళీ అమ్మ ఏమంటుందో నాకు చెప్పకుండా పోయిండ్రని. వెళ్ళి అలా కలిసేసొద్దు గాని పద. హలో హలో విక్కీ. అరే ఇడియట్, హలో విక్కీ అంటున్నావురా? సిగ్గులేనోడా. కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఫోన్లోనే చెప్తావా? మరి ఇంకెక్కడ చెప్పాలి? నన్ను అసలు పెళ్ళికి పిలువనే లేదు కదా. నువ్వెంత పెద్ద ఇడియట్విరా నిజంగా. ఫ్రెండ్ లేకుండా పెళ్లి చేసుకుంటావా? ఎంతో మంచి మెమరీ లేకుండా చేసావురా. రై, తిట్టుడు ఆపురా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. నేను కూడా నీకు పెట్టకుండా చేసుకొని వస్తాను. రేయ్, నేను ఒప్పుకోను. నేను నా భార్య నీ పెళ్లి చేస్తాం. అవసరం లేదు బాబు, నా పెళ్లి నాకు చేసుకోవచ్చులే. ఇప్పటికైనా రానిస్తావా? ఇన్విటేషన్ ఇస్తావా లేదా? వచ్చేసేరా. ఎక్కడున్నారా? మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మధు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంటికి వెళ్ళిపోయారా అప్పుడే? గుళ్ళో పెళ్ళా? అవునరా, గుళ్ళో పెళ్ళయింది. ఇంటికి వచ్చి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాం. రిజిస్టర్ ఆఫీస్లో కూడా పెళ్ళి అయిపోయింది. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ మ్యారీడ్ అన్నట్టు. నాకన్నా ముందే పెళ్లి చేసుకుంటావారా? ముందు నేనే చేసుకుంటాను అనుకున్నాను. ఇంతకీ మీ పెళ్లి చూపులు ఏమయ్యాయి? వచ్చాక చెప్తాను. మధు వాళ్ళ ఇంటికే కదా. కొత్తిల్లురా, పాతిల్లు కాదు. కొత్తిల్లు అంటే? ఒకసారి వెళ్ళాం కదరా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే, లొకేషన్ షేర్ చేయరా. బాయ్. సూర్య, వెళ్దామా? వెళ్దాం బావా. లొకేషన్ షేర్ చేయడం అవసరం లేదు, మా ఇల్లే కదా బావా. నీకు కొత్తిల్లు తెలుసా? కొత్తిల్లా? ఇప్పుడు మనం వెళ్ళాల్సింది కొత్తింటికి. మాకున్నది ఒకటే ఇల్లు బావా. కొత్తిల్లు పాతిల్లు అని ఏం లేదు. నీకు తెలీదు కదా, ఇప్పుడు అత్తవాళ్ళు కొత్తింట్లోనే ఉండబోతున్నారు. అవునా? ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు అసలు? ఏంటి సూర్య, కనీసం అమ్మ నాన్నకి ఫోన్ కూడా చేయవా? వాళ్ళు ఎంత బాధపడతారు. ఇలా వచ్చేస్తే ఎలా చెప్పు? లేదు బావా. బావా నేను ఇక్కడ ఉన్నా అని చెప్తానన్నాడు అక్కకి. నాకు ఫోన్ లేదు బావా. వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుందాం. వద్దు బావా, విద్య బుక్ చేసింది, రేపు వస్తుంది నా ఫోన్. ఒకసారి విద్యను చూసి వెళ్దామా? పడుకుంది బావా.
మీరు తొందర పోయిరండి బాబు, నేను చూసుకుంటా. అలా సావిత్రమ్మ లేచినంటే విద్యమ్మ లేచినా కూడా అడుగుతుంది ఈ అల్లుడు బాబు ఏడని. ఒకవేళ అడిగితే ఏం చెప్పాలి? అమ్మకి అసలే వాళ్ళ మీద కోపం ఉంది, మీరు అక్కడికి పోతున్నారని తెలిస్తే. ఏం పర్లేదు, అమ్మకు నేను చెప్తానులే. సూర్యాని త్వరగానే పంపిస్తాను. నేను అక్కడే ఉండొచ్చు. మరి అమ్మ మీ గురించి అడిగితే ఏం చెప్పాలి? చెప్పేసి విన్ను దగ్గరికి వెళ్ళానని. నా విన్నుగాడి పెళ్ళి మిస్ చేయించారు. ఇప్పటికైనా వెళ్ళకుండా ఎలా ఉంటాను? అమ్మకి తెలుసులే మా ఇద్దరు గురించి. చెప్పు, పర్లేదు. కాఫీ టీ ఏమైనా తాగుతారా బాబు? వద్దొద్దు, వెళ్తాం. నువ్వైతే విద్య దగ్గరికి వెళ్ళు. పద బావా. ప్రియాకి కాల్ చేస్తాను. అదేమంటుందో దానికి తెలిసేమో. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దాకా నేను అక్కడే ఉన్నాను కదా. ఇద్దరం బాలే ఉన్నాం. ప్రాణ స్నేహితుల పెళ్ళి కూడా అటెండ్ కాలేకపోయాం. మా ఇద్దరిది ఒక డ్రామా. రియాలిటీని మర్చిపోయి డ్రామాలో బ్రతుకుతున్నట్టుంది. హలో ప్రియా, పడుకున్నావా? నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ పడుకున్నానురా. నేను నైట్ అసలు నిద్రే పోనివ్వలేదు కదా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు కూడా లేపానా? చెప్పురా. నిద్ర మత్తు వదిలిందా లేదా? నేను చెప్పేది వింటే షాక్ అవుతావు మళ్ళీ. షాక్ అవుతానా? మళ్ళీ ఏం ప్లేస్ తీసుకొచ్చావురా? నేనేం తీసుకురాలేదు, నీ ఫ్రెండ్ వినయ్ వెన్నుగాడు తీసుకొచ్చాడు. తెలుసు కదా, దాని ఇంటికి తీసుకెళ్ళాడన్నావు. మంచి పని చేశాడు. ఇంటికి తీసుకొచ్చాడా నిన్న? ఈరోజు పెళ్ళి కూడా అయిపోయిందట. వాట్? ఏంటి? షాక్కి గురయ్యావా? విన్ను మధు ఇద్దరు పెళ్ళి జరిగిపోయిందట. ఏంట్రా నువ్వు జోక్ చేస్తున్నావా? ఇందాకే కాల్ చేశాను వాడికి. గుళ్ళో పెళ్ళి అయిపోయిందట, రిజిస్టర్ ఆఫీస్లో కూడా అయిపోయిందట. ఇప్పుడు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. మనిద్దరు పెళ్ళి కావాల్సింది ముందు, వాళ్ళదవుతోంది. విక్కీ, ప్రాంక్ చేస్తున్నావా? నిజమే. వచ్చేసేయ్, నేను వెళ్తున్నాను. ఎక్కడున్నారు? ఏ గుళ్ళో? ఇప్పుడు గుళ్ళో కాదు, ఇంట్లో, కొత్త ఇంట్లో. లొకేషన్ షేర్ చేస్తానండు. నన్ను వచ్చి తీసుకెళ్ళొచ్చు కదరా. మావయ్య కారు అస్సలు ఇవ్వడు. ఇంకాసేపు అయితే చీకటి అవుతుంది. ఆటోలో ఎలా వెళ్ళాలి? అత్త వెళ్ళనివ్వదు. నన్ను పికప్ చేసుకొని వెళ్ళు. సరే, 5 minutesలో రెడీ అవ్వు. ఏమైందే పిల్ల, పడుకుంటానని చెప్పావు, మళ్ళీ ఉరికొస్తున్నావు? అత్త, మధు పెళ్ళి అయిపోయిందట. పెళ్ళి అయిపోయిందా? ఇంతకుముందే కానీ సావిత్రమ్మ వచ్చింది, అప్పుడే ఒప్పుకున్నది, పెళ్ళి కూడా వేసేసిందా? ఈ ఆంటీ లేనే లేదట అసలు. అంకుల్ తీసుకెళ్లి గుళ్ళో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసేసాడంట. ఓర్ని, మనని విలుసలేదు, భోజనం పెట్టలేదానే? ఏమో అత్త, నా ఫ్రెండ్ పెళ్ళిని నేను చూడకుండా ఉంటాను అనుకోలేదు. అవునేందే, వాళ్ళ అమ్మ చెప్పనన్నలేదు నీకు? సత్య చెప్తుంది కదా, పెళ్లి చూపులకి నేను రమ్మన్నది. పెళ్లి చూపులకు రమ్మంటే ఏమైందో చూసినావు కదా. వాళ్ళకి కాబోయే అల్లుని నేను కొట్టేశాను కదా, అందుకేనేమో పిలవలేదు. అవునా? ఏ ఊరుకో అత్త, నేనేదో జోక్ చేస్తున్నాను. సావిత్రి అంటే ఇక్కడికి వచ్చిందని తెలుసు కదా, అందుకే చెప్పలేడేమో విను. వినయ్ సంగతి చెప్తానుండు. మధు ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిందో ఏంటో. ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు. వినయ్కి చేద్దాం అనుకున్నాను, అంతలోపే వీళ్ళు వచ్చేశారు. అసలు వాళ్ళ గురించి మర్చిపోయాను. ఇంతకీ నీకెవరు చెప్పిండ్రే? నీకెట్లా తెలిసింది? విక్కీ ఫోన్ చేశాడు, వాడికి కూడా తెలీదంట. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడట. మేము వెళ్తాం అత్త, వాడు వెళ్తున్నాడట. నన్ను పికప్ చేసుకోమన్నాను. మామయ్య లేడు, ఎవరు డ్రాప్ చేస్తారని తిడదామనుకున్నా. నా కొడుకు వచ్చి తీసుకుపోతాడటనా? అయితే దాన్ని జాగ్రత్తగా ఉండుండ్రే. ఆ సావిత్రమ్మకు మీ గురించి తెలిస్తే మాత్రం ఊరుకోదు. విక్కీ చూసుకుంటాడులే అత్త. నాకు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది విక్రమ్ బాబు మీద. మరి ఇంకేంటి, వస్తావా నువ్వు కూడా? నేను రానులే, మళ్ళీ ఎప్పుడైనా ఇంటికి పిలుద్దాం. పిలువని పేరంటానికి వెళ్తే బాగుండదు. నువ్వంటే ప్రాణ స్నేహితురాలివి, వెళ్ళొచ్చు. ఈ బంగారు బొమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు, వస్తే నైట్ వరకు వస్తాము, లేకపోతే లేదు. నైట్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళమను. కాల్ చేస్తానులే అత్త, ఇప్పుడు ఎందుకు అవన్నీ? సరే సరే. ఇప్పుడే వెళ్ళట్లేదు, ఆగు, వాడు రావాలి కదా. దీనికి ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు. సత్యాంటికి ఫోన్ చేస్తానుండు. హలో ప్రియా, మీ దోస్త్ వచ్చి ఆంటీ. సారీ తల్లి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదో చెప్పకండి ఆంటీ స్టోరీస్, నేను మీతో మాట్లాడను. అలా అనొద్దు ప్రియా, సారీ. నా ఫ్రెండ్ పెళ్ళి నేను లేకుండా ఎలా చేస్తారంటీ మీరు?
నా పరిస్థితి అలాగే ఉందిరా. టైంకి పిలిచారు, కార్లో తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేశారు. నేనే షాక్ అయ్యాను. గుళ్ళో మధుని పెళ్లి కూతుర్లా చూసి ఎలా చేద్దాం అనుకున్నాను దాని పెళ్ళి. మనిద్దరం ఎన్ని అనుకున్నాం ప్రియా, మర్చిపోయావా? మరి ఏం చేద్దామంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఆ సావిత్రి ఆంటీకి ఎలాంటి ఇది రాకముందే చేసేసింది బెటర్. అందుకే అంకుల్ అంతా ఫాస్ట్గా ప్రొసీడ్ అయ్యారు. నాకు అదే అనిపించింది తల్లి. బయట హోటల్లోనే భోజనాలు చేసి ఇంతకుముందే ఇంటికి వచ్చాము. నైట్ కూడా క్యాటరింగ్ అంట బయట నుంచి. కొత్త ఇంటికి వచ్చాం ప్రియా. అవును, ఏం కొత్త ఇలాంటి? విక్రమ్ కూడా అదే అంటున్నాడు. వినయ్ బాబు ఏదో ఇల్లు కట్టించాడంట, మమ్మల్ని అందులోకి షిఫ్ట్ చేయించాడు. సావిత్రి ఆంటీ కూడా ఏదో అంది, ఆయిలేనా? కాదు కాదు, ఆవిడ వేరే అంది. నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. తర్వాత అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఎవరో పోలీస్ అట, అతను తీసుకొచ్చాడు. నాకెందుకో అల్లుడు రమ్మన్నాడు అనగానే వెళ్ళాలనిపించింది. చాలా మంచి పని చేశారంటీ. విన్ను చాలా మంచోడు, అన్నీ అలా ఆలోచిస్తాడు. రాకపోయి ఉంటే చాలా ఫీల్ అయ్యేవాడు పాపం. ఇంకా నేను అతనితో మాట్లాడలేదు, భయం వేస్తోంది మాట్లాడాలంటే. భయం దేనికంటీ? వాడి మీతో ఎన్నిసార్లు మాట్లాడడానికి ట్రై చేశాడు. నేనే బెట్టు చేశాను కదా. ఏమనుకుంటున్నాడో ఏంటో నా గురించి. వాడు ఏమీ అనుకోడు. అసలు వాడి మనసులో కల్మషం అనేదే ఉండదు. మీ మేనల్లుడు ఉన్నాడు కదా విక్రమ్, అతనిలానే ఇతను కూడా ప్యూర్ సౌల్. ఏమో తల్లి, నీ పెళ్ళి కూడా జరిగితే బాగుండు. నా ఇద్దరు కూతుర్లకి మంచి భర్తలు వచ్చారు, అది చాలు నాకు. ఇప్పటికైనా నన్ను రమ్మంటారా లేదా? పెళ్ళికి పిలవకపోయినా కనీసం ఫస్ట్ నైట్ కన్నా పిలుస్తారా లేదా? అంకుల్ని పంపించనా? మీరందరూ బిజీగా ఉంటారా, అంకుల్ని పంపిస్తారా పాపం? లేదు ప్రియా, ఖాళీగానే ఉన్నాం. ఏం తోచట్లేదు. ఏం పని లేదు, కొత్తిల్లు కదా, పని వాళ్ళు ఉన్నారు. అసలు అందరం షాక్లో ఉన్నాం. ఏం తోచట్లేదు. విక్కీ వస్తానన్నాడు ఆంటీ, విక్కీతో వస్తాను. వచ్చేసేయ్. పాపం వాడికి కూడా చెప్పలేదు. అందరు ఏమనుకున్నారో ఏంటో. సార్, మన పెళ్ళి జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. ఎంత హ్యాపీగా ఉందో కదా. నేను నిన్నని మర్చిపోలేను, ఈ రోజుని మర్చిపోలేను. లవ్ యూ మధు. లవ్ యూ టూ సార్. ఇల్లు నచ్చిందా మధు? చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ డాడీకి ఎంత మంచి ఇల్లుని గిఫ్ట్ చేశారు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా నా మధు హ్యాపీగా ఉంటుంది. మధు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉంటాను. విక్కీగాడు ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు, ఎంత జరిగినా కూడా చెప్పలేదని. తెలిసింది కదా, వస్తారు. ప్రియా, దానికి కూడా నేనేం చెప్పలేదు. ఫోన్ లేదు కదా నా దగ్గర. నాది ఆఫీస్ ఫోన్ కాకుండా ఇంకోటి ఉంది కదా, అది పాస్వర్డ్ చెప్తాను. కొత్త ఫోన్ కొనేదాకా అది వాడుకో. మధు, నైట్ దాకా వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి. ఎన్నిసార్లు నానమ్మ డోర్ కొట్టింది. మ్మ్. నా విన్నుగాడు పెళ్ళి అయిపాయనే, నేను కుసి 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 గున్ననే. నా మనవరాలు పెళ్ళి అయిపాయనే, నేను అంతకన్నా ఖుషిగా ఉన్ననే, ఎందుకంటే కొత్త ఇంటికి వచ్చిననే. ఆ వినయ్ బాబు ఎంత ముద్దుగున్నడే. నా విన్నుగాడి పెండ్ల మందగత్తెలే, చూస్తేనే ముద్దు ముద్దుగున్నదే. నా మనవరాలి పెళ్ళి అయిపాయనే, నా కొడుకుకున్న రంది మొత్తం బాయనే. నా విన్నుగాడులో మ్యారేజ్ చేసుకున్నడే, ఆ సావిత్రమ్మ బల్పు మొత్తం వంచనే.